దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపాసంగ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన శక్తివంతమైన జీవపు మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క చక్కటి ఉదయకాల సమయమును బట్టి అనగా శనివార దినము 13వ తారీఖు జూలై మాసము 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 36వ కీర్తన 8వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుందాం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమమైన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువా, వాక్యమైన దేవ నాతో మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అమూల్యమైన ఆనందకరమైన శక్తివంతమైన జీవము కలిగిన వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా, 36వ కీర్తన 8వ చరణంలో నీ మందిరం యొక్క సమృద్ధి వలన. మందిరములో ఏముంది అని అంటే సమృద్ధి ఉన్నది. మందిరంలో ఏముంది అని అంటే సంతోషం ఉంది. మందిరంలో ఏముంది అంటే శాంతి ఉంది. మందిరంలో ఏముంది అంటే సమాధానం ఉంది. మందిరంలో ఏముంది అంటే దేవుని మహిమ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా గమనించండి. యెరూషలేము మందిరములో ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు, ప్రార్థించినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు దేవుని మహిమ, సకీనా, గ్లోరీ, మహిమ ఆ మందిరము నిండిపోయిందండి. దేవుని బిడ్డలారా, పరలోకములో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే దేవదూతలు అక్కడ ఏమంటే పరలోకములో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుని మందిరం అంతా ఎలా నిండిపోయిందంటే ధూమము చేత నిండిపోయిందంట. గడప కమ్ములు పునాదులు కదిలిపోని అంటండి. ఏమన్నా దూతలన్నీ కూడా రెండు రెక్కలతో ముఖమును, 2 రెక్కలతో కాళ్ళును, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానాలతో ఆరాధించినప్పుడు దేవుని మహిమ మందిరం నిండా నిండింది. మందిరంలో ఏముంది అంటే సమృద్ధి ఉందండి. దేవుని బిడ్డలారా, ఆత్మతో సత్యముతో ఆరాధించుచున్నటువంటి ఆ సమాజంలో, ఆ సంఘములో, ఆ మందిరములో ఏముంది అంటే సమృద్ధి ఉంది. సమృద్ధి. దేవుని బిడ్డలారా, ఆ సమృద్ధిని మనం పొందుకోవాలి అనంటే, ఆ ఆనందాన్ని మనం పొందుకోవాలి అనంటే, ఆ సంతోషాన్ని మనం పొందుకోవాలి అనంటే, ఆ సంతృప్తిని మనం పొందుకోవాలంటే దేవుని యొద్ద ఏమండే ఆత్మతో సత్యముతో విధేయత కలిగి దేవుని ఆరాధించే రీతిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే 36వ కీర్తనలో ఏమంటే దావీదు భక్తుడు అనేకమైన సమస్యలను బట్టి ప్రార్థనలు తెలియపరిచాడండి. ఇక్కడ భక్తిహీనుని యొక్క గర్వం గురించి, భక్తిహీనుని యొక్క అతిశయం గురించి, మొదటి వచనంలో భక్తిహీనుని యొక్క అతిశయం గురించి తెలియపరుస్తున్నాడు. చూడండి, ఇక్కడ భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. ఎలాగంట భక్తిహీనులు హృదయంలో అంటే అతిక్రమము, దోషం, పాపం ఎలా పలుకుతుందంట? దేవుని నోటన్నొచ్చి వచ్చే మాట వలె పలుకుతూ ఉందంట. దేవుని బిడ్డలారా గమనించండి. ఏమంటే భక్తిహీనుని హృదయంలో అతిక్రమం దేవోక్తి వలె పలుకుతూ ఉందని, వాడి దృష్టి ఎదుట దేవుని భయం బొత్తుగా లేదు. దేవోక్తి అనే మాటకు దేవుడు సెలవిచ్చింది అని అర్థం. ఏమంటే అతిక్రమం అనే మాటకు దిబ్రులో తిరుగుబాటు చేయటం అర్థం అంటండి. నా మాటే వేదవాక్కు అన్నట్లుగా ఉంటారు. నేను తప్పు చేసినది ఒప్పే అన్నట్లుగా ఉంటుందంటండి వాళ్ళ ధోరణి. ఏమంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పద్ధతే. భక్తిహీనుడు తన అంతరంగంలో తిరుగుబాటు చేస్తాడంట. విశ్వాసి దేవుని వాక్యానికి ఇచ్చే ఏమంటే స్థానాన్ని, విలువను భక్తిహీనుడు తిరుగుబాటుకి ఇస్తాడంటండి. విశ్వాసి దేవుని వాక్యానికి ఇచ్చే స్థానాన్ని, ఇచ్చేటువంటి విలువని భక్తిహీనుడు ఏం చేస్తాడంటే తిరుగుబాటుకి ఇస్తాడంటండి. అబద్ధాలు చెప్పడం అతనికి ఇష్టం అంట. కనుక అబద్ధం ఆడే దురాత్మ అతనిలో ఉంటుందంటండి. భక్తిహీనులు తమకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి, ప్రవర్తించటానికి ఇదే కారణమని, దేవుని శిక్షకు వారు భయపడరని, దేవుడు లేడని ఒకవేళ ఉన్నప్పటికీ మనుషులతో ఆయనకు సంబంధం లేదని అంటారంటండి. ఒకప్పుడు తాను కూడా
ఇటువంటి విషయాలు వినడానికి శోధించబడ్డాననే భయంకర సత్యం దావీదు గారు గ్రహించాడండి. అందుకనే 36:2 చెప్తా ఉన్నాడు కదా, 2వ వచనంలో, వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. ఏమంటే ఎంతగానో ఇదే మంచిది, ఇదే పద్ధతి, ఇది మంచి మార్గంలో అన్నట్టుగా చెప్తుంది. కానీ వాడి దోషం బయలుపడి అసహ్యముగా కనబడే వరకు అది మంచిదిగానే ఉంటుందండి. దేవుని బిడ్డలను గమనించండి. అయితే చివరికి అతడు తన మూర్ఖత్వానికి వెల చెల్లించక తప్పదు. ఎందుకంటే మంచి చెడుల నిర్దేశిత ప్రమాణాలని దేవుడు తన గ్రంథంలో వ్రాయించి ఉంచాడు. మనిషి ఆశలు, కోరికలు ఇవన్నీ బైబిల్లో వ్రాయబడిన ప్రమాణాలతో సరిచూడకపోతే అతని బుద్ధి త్వరలోనే మందగిస్తుందని తెలియజేస్తున్నాడు. ఇంకా 3వ వచనంలో మనం చూస్తే భక్తిహీనుని పద్ధతే వాని నోటి మాటలు పాపానికి కపటమునకును ఆస్పాదములు బుద్ధి కలిగి ప్రవర్తింపను వేలు చేయని వాడు మానివేసి ఉన్నాడు. ఏమంటే బుద్ధిగా అవన్నీ పద్ధతి కలిగి ఉండవలసిందంతా కూడా మానేసాడని చెప్తా ఉన్నాడు. ఏమంటే దేవుని బిడ్డలను గమనించండి. ఇంకా మనం ముందుకెళ్తే కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే 4వ వచనంలో, వాడు మంచం మీదనే పాప యోచనలు యోచించును, రాత్రి వేళ నిద్రపోకుండా చెడ్డ పనులు చేయడానికి ప్రణాళికలు వేస్తుంటాడు. తన చెడు కోరికలు నెరవేర్చుకోవడానికి ఆలోచన చేస్తుంటాడు. ఏదో అకస్మాత్తుగా శోధన వచ్చి తప్పు చేయడం కాదు, తాను చేయదలుచుకుని చేస్తాడని తెలియపరుస్తున్నాడు. 4వ వచనం, వాడు మంచం మీదనే పాప యోచనలు యోచించును, వాడు కాని నడతలు నడిచేవాడు చెడుతనం వానికి అసహ్యమో కాదు. ఏమంటే మురికి తొట్టులో పనిచేసేవాడు, మురుగుంటలో పనిచేసేవాడికి అలవాటు అయిపోద్ది ఆ చెడు వాసన. ఏమంటే చిరాకు రాదు. ఏమంటే ఏమీ అసహ్యమో అనిపించదు, ఎందుకంటే అలవాటు అయిపోయింది కాబట్టి. దేవుని బిడ్డలారా గమనించండి. కానీ ఆ అలవాటు కానటువంటి వారికి చాలా అసహ్యంగా అనిపిస్తుంది. 5వ వచనం చూస్తే, యెహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షమును అంటుచున్నది. అంటే నీ కృప, ఆయన దయ, ఆయన చాలి, కనికరము దేవుని బిడ్డలారా తెలియజేస్తున్నాడు ఆయన నీతి గురించి. 3 విషయాలు చూద్దాం. నీతిని సరిపోల్చలేము. యెహోవా నీ కృప ఆకాశం నడుచుంది, సత్య సందత్వం అంతరిక్షం నడుచుంది. దేవుని ప్రేమ ఆకాశం అంత ఎత్తేనిది, ఆయన విశ్వాసత అంతరిక్షం వరకు ఉన్నది. మరో విధంగా చెప్పాలంటే దానిని సరిపోల్చలేమండి. ఆకాశం ఎంత ఎత్తులో ఉంది, అంతరిక్షానికి అంతం ఎక్కడుందండి అసలు? ఆయన ప్రేమకి ఏది సాటరాదండి. అది ప్రత్యేకమైనది, వర్ణింప వీలు కానిది. విశ్వంలో అటువంటి ప్రేమ లేనే లేదు. ఏమండి ప్రేమ, అటువంటి ప్రేమ లేనే లేదండి. ఇంకా మనం చూసుకుంటూ వెళ్తే 6లో, నీ నీతి దేవుని పర్వతములలో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు, యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే అంటూ ఉన్నాడు. నిజమేనండి, ఆయనే రక్షించేవాడు. ఆయనే మనుషుల్ని, సమస్త ప్రాణుల్ని రక్షించేవాడు. అందుకనే సకల ప్రాణులు యెహోవాను స్తుతించునని పాట కూడా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఇంకా మనం చూస్తే 7-9 వచనాలు, దేవుని సింహాసనానికి ఆధారాలు, దేవాని కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుతున్నారు. ఏమంటే నీ రెక్కల నీడను ఆశ్రయిస్తున్నారు. నిజమే, దేవుని బిడ్డలారా గమనించండి. ఏది మనకు సహాయం చేయలేకపోయినా ఈ సింహాసనం మాత్రం చెయ్యక మానదండి. మనకున్న గొప్ప వనరు అదే ఈ లోకంలో. ఏమంటే ఉన్న బ్యాంకులను నమ్ముకోవడం కంటే దేవుని సింహాసనంలో వచ్చి వనరులు నమ్ముకోవడం మేలండి. దేవుని బిడ్డలారా గమనించండి. దేవాని కృప ఎంతో అమూల్యమైంది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుతున్నారు. దావీదు గారు ఇక్కడ ఎలోహిం అనే మాటను వాడుతూ ఉండే, యెహోవా అనడం లేదండి. యెహోవా అనే పేరు నిబంధనకు సంబంధించి, ఆ పేరు ప్రత్యేకంగా ఇశ్రాయేలు నిబంధనకి వాగ్దానానికి చెందిన. దావీదు గారు ఎలోహిం అనే సాధారణమైన పేరును వాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనుషులందరూ ఆయన నీడకు రావాలని, అంతేకాకుండా దేవుని ప్రేమను అంటే సముద్రం, ఆకాశం, పర్వతాల్లో పోలుస్తున్నాడు. అతని ఉదాహరణలు సృష్టి నుండే తీయబడ్డాయి. ఆయనను సృష్టికర్త అయిన దేవుడు ఏమంటే ఎలోహిం అంటా ఉన్న నక్షత్ర మండలాన్ని సృష్టించగలిగిన దేవుని మీద మనం చింతగా ఆధారపడవచ్చు. ఏమంటే ఎన్నో గొప్ప అద్భుతమైన మాటల్ని తెలియపరుస్తున్నాడు. 8వ వచనంలో అవి అద్భుతమైన తృప్తినిస్తాయి అన్నాడు మందిరం గురించి.
9వ వచనంలో అవి అద్భుతంగా రక్షిస్తాయన్నాడు. చూడండి, నీ వద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము. దేవుని స్తోత్రం. దేవుని వెలుగులో ఉన్నవాడు వెలుగుని చూస్తాడు. అదిగో అండి, గర్విష్ఠుల పాదం నా మీదకి రానియకుము అంటూ ఉన్నాడు. 12లో అదిగో పాపపు చెయ్యి వారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవునికి విధేయత చూపిన వారు ఎంతో మేలు పొందుతూ ఉన్నారు. అవిధేయులుగా ఉన్నవారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరకు తోడై ఉండి కాపాడునుగాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.